హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, సన్లైట్ అయితే డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చి పడుతుంది. ఈరోజు అయితే మన ఇంట్లో మార్నింగ్ టిఫిన్ అయితే దోశ చేస్తున్నాను. ఈ దోశ పిండి అయితే చాలా బాగా పొంగింది కదా. పిండి కనుక బాగా పొంగితే దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దోశ పిండిలోంచి కొంచెం పిండిని అయితే తీసుకొని వేరొక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వేసుకునే దోశ పిండిలోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి వేడివేడిగా ఉన్న పెనం మీద అయితే దోశ అయితే వేసేస్తున్నాను. ఈ ఫస్ట్ వేసిన దోశనైతే ఎవరం టేస్ట్ అయితే చేయము. దీన్ని అయితే ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకునేసి దీన్ని పక్కన పెడతాను. ఆ తర్వాత మా బుడ్డి దానికోసం అయితే స్పెషల్గా అయితే ఈ దోశ అయితే వేస్తున్నాను. ఏం లేదండి, ఇలా కొంచెం డిజైన్గా వేస్తే మా బుడ్డిది అయితే హ్యాపీగా తినేస్తుంది. తర్వాత దోశలోకి కాంబినేషన్గా అయితే పల్లీల చట్నీ అయితే చేసుకున్నాము. ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి బాగా ఫ్రై చేసుకున్న ఈ పల్లీలను అయితే వేసుకునేసి దీనికి కొద్దిగా శనగపప్పుని అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఇంకా రుచికి తగ్గట్టుగా ఉప్పుని చింతపండుని వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాము. ఆ తరువాతలోకి అయితే ఈ చట్నీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. మన పల్లీల చట్నీ కూడా రెడీ అయితే అయిపోయింది కదా. దోశల కాంబినేషన్లోకి అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఈరోజు టీలోకి అయితే యాలుక్కాయని వేసుకునేసి స్పెషల్ టీ అయితే పెట్టుకున్నాను. ఇలా ఈరోజు అయితే మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.